నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగేది ఏదైనా సరే అది ఏది కూడా సడన్గా జరగట్లా. అది దేవుడు ఏదైతే రాసి పెట్టాడో అది నీ జీవితంలో జరుగుతుంది. కొద్ది గట్టి చెప్పండి. ప్రతి ఒక్కటి కూడా అసలు నీ గురించి ముందు శత్రువుకి చెప్పాడు దేవుడు. నువ్వు పుట్టక ముందుంచే దేవుడు చెప్పాడు అపవాదికి. అంటే అంత ప్రణాళిక ఉంది దేవుడికి నీ మీద, అంత కోరికలోనే నీ మీద దేవునికి. అసలు మోషేకి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? నేను అడుగుతున్నాను, కొన్ని పరిస్థితులు నీకు జరుగుతున్నప్పుడు అసలు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియదు. కొన్ని మాటలు వస్తే ఎందుకు అంటున్నారో తెలియదు. కొన్ని అవమానాలు వస్తే ఎందుకు అవుతున్నాయో తెలియదు. తిడుతుంటారు, ఎందుకు తిడతారో తెలియదు. ఎందుకు వస్తున్నాయో తెలియదండి. అసలు మోషేకి ఎందుకు జమ్మిపెట్టలో పెట్టారో తెలియదు. ఎందుకు నీళ్ళు ఆహారం లేకుండా చేశారో తెలియదు. ఎందుకు ఒంటరైపోయాడో తెలియదు. కానీ జమ్మిపెట్టలో ఉండిపోయాడు. జమ్మిపెట్టలో ఉన్నాడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, జమ్మిపెట్టెలో ఉన్న వ్యక్తికి బయట ఉన్న వ్యక్తులకు తెలియాలంటే, జమ్మిపెట్టెలో ఉన్న పిల్లవాడు బయట ఉన్న వ్యక్తులకు తెలియాలంటే ఏం చేయాలి? ఏడవాలి. అవునా? మోషే జమ్మిపెట్టెలోకి రావడానికి కారణమే దేవుడు. నేను చెప్తున్నాను, అసలు నువ్వు శ్రమలోకి రావడానికి కారణమే దేవుడు. నువ్వు ఇబ్బందులు పడటానికి కారణమే దేవుడు. నువ్వు ఈ పరిస్థితుల మధ్య నడవటానికి కారణం దేవుడే. కొంతమందిని కొట్టడానికి తీసుకొస్తున్నాడు, కొంతమందిని ముంచేయడానికి తీసుకొస్తున్నాడు. ఎక్కువ చేసి ఎక్కువ తక్కువలు చేసే వాళ్ళందరినీ ముంచాలి. ఆమేన్.